ఆదిపరాశక్తిగా మారతారు. సూర్యాపేట జిల్లాలో అలాంటి ఘటనే జరిగింది. తమ భూమిని అక్రమంగా మరొకరికి పట్టా చేశారంటూ వీఆర్ఓను నిర్బంధించారు తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండలం వెలిసాల గ్రామస్తుడు మొగిలి వెంకటయ్యకు 16 ఎకరాల భూమి ఉంది. అందులో 4 ఎకరాలు రోడ్డు పక్కనుంది. ఆ భూమి ఎకరం కోటి పలుకుతోంది. ఉన్న భూమిలో తన 3 కుమారులకు సమానంగా పంచుదామని తండ్రి వెంకటయ్య అనుకున్నాడు. కానీ 3వ కుమారుడు సుధాకర్ స్థానిక వీఆర్ఓ వెంకటేశ్వర్లకు లంచం ఇచ్చి తన పేరున పట్టా రాయించుకున్నాడు. దీనిపై మిగిలిన 2 కుమారుల కుటుంబాలు ఆర్డీఓకి చెప్పుకుందామని వెళ్ళగా అక్కడి వీఆర్ఓ చేరుకున్నాడు. బాధిత కుటుంబంలోని మహిళలంతా వీఆర్ఓని అడ్డుకున్నారు. పారిపోయే ప్రయత్నంలో ఆర్డీఓ ఆఫీసులోకి వీఆర్ఓ దూరాడు. తమకు న్యాయం జరిగే వరకు వీఆర్ఓను కదలనివ్వమని మహిళలు నిర్బంధించి అక్కడే బైఠాయించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ రెడ్డి ఫోన్ లో అందిస్తారు. అశోక్, ఎప్పుడు జరిగింది ఈ సంఘటన? ఎవరా వీఆర్ఓ? ఇప్పుడు ఇంకా గదిలోనే నిర్బంధించి ఉన్నారా వీఆర్ఓని? ఏంటి అక్కడ పరిస్థితి? ఉమ్మడి నల్గొండ జిల్లాలో భూ ప్రక్షాళన 2 నెలల నుంచి కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన భూ ప్రక్షాళన తర్వాత రెవెన్యూ అధికారుల లీలలు అన్ని కావాలని చెప్పుకోవచ్చు. ప్రతి చిన్న భూమికి లిటిగేషన్ కి డబ్బులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే మనం ప్రస్తుతం విషయానికి వస్తే తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండలం విరిశాల గ్రామంలో వెంకటయ్యకు 16 ఎకరాల భూమి ఉంది. అతనికి 3 కొడుకులు ఉన్నారు, లింగయ్య, శ్రీనివాస్, సుధాకర్లు. అయితే ఈ భూమికి పంపిణీలకు సంబంధించి వివాదం చోటు చేసుకుంది. అయితే రోడ్డు పక్కనే ఉన్న 4 ఎకరాల భూమికి ఎకరం ₹1 కోటి విలువ చేస్తుంది. ఈ క్రమంలో చిన్న కొడుకు సుధాకర్ 2 అన్నదమ్ములకు పెద్దవాళ్ళిద్దరికి తెలియకుండా వీఆర్ఓ వెంకటేశ్వర్లకు డబ్బులు ఇచ్చి దొంగతనంగా 4 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఈ క్రమంలో 1 ఎకరానికి ₹1 చొప్పున ఉన్న భూమి 4 ఎకరాల భూమి సుధాకర్ కైవసం చేసుకున్నాడు. విషయం తెలిసిన తర్వాత అన్నదమ్ములు ఇద్దరు లింగయ్య, శ్రీనివాస్ కు సంబంధించిన కుటుంబీకులు వాళ్ళ భార్యలిద్దరు కూడా వీఆర్ఓను ప్రశ్నించడం జరిగింది. వీఆర్ఓ వెంకటేశ్వర్లు వాళ్ళ నుంచి తప్పించుకునే క్రమంలో ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలోనే బాధిత కుటుంబాలకు సంబంధించిన మహిళలు వీఆర్ఓని పట్టుకొని చొక్కాబట్టి లాగి ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా తమకు జరిగిన అన్యాయాన్ని కూడా ఆర్టీఓ దృష్టికి తీసుకెళ్లారు. అన్యాయంగా 3 కుమారులు ఉన్నారు. 3 కుమారులకు సమానంగా రావాల్సిన వాటాలు, తమ భూ వివాదం నడుస్తుంది. ఈ క్రమంలో ఒకరికి ఏ విధంగా అన్యాయంగా దొంగతనంగా రిజిస్ట్రేషన్ చేస్తారంటూ కూడా ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా వీఆర్ఓ లంచాలు తీసుకొని ఈ రకంగా చేస్తున్నారు. గ్రామంలో కూడా పలువురు భూములకు సంబంధించి కూడా ఈ రకంగా దొంగ పట్టాలు ఇప్పించి లక్షల రూపాయలు వసూలు చేయడానికి కూడా వారు దీనికి సంబంధించి పూర్తిగా న్యాయం చేసే వరకు తమను వదిలిపెట్టమంటూ కూడా వాళ్ళు ఆర్టీఓ కార్యాలయంలోనే వీఆర్ఓను బంధించడం జరిగింది. అనంతరం ఆర్టీఓ వాళ్ళకు హామీ ఇవ్వడంతో పాటు భూమి మీద ఎంక్వైరీ చేసి దానికి సంబంధించి పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వాళ్ళు అందించారు. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా వాళ్ళు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. వీఆర్ఓ వెంకటేశ్వర్లు గ్రామంలో చేస్తున్న అవినీతి లీలలో అదేవిధంగా దొంగతనంగా సుధాకర్ ఒక్కడికే ₹1 విలువైన ఎకరం ₹1 కోటి పలికే 4 ఎకరాల భూమిని చేయడంపై కూడా వాళ్ళు చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని కూడా హెచ్చరించడం జరిగింది. కలెక్టర్ కూడా దీనిపై పూర్తి స్థాయి ఆర్డీఓ విచారణ అధికారిగా ఎంక్వైరీ చేసి బాధితులకు న్యాయం చేస్తామని చెప్పడంతో వాళ్ళు శాంతించారు. ఉదయశ్రీ. రైట్, థ్యాంక్ యూ అశోక్.